ఏబిఎన్ రాధాకృష్ణ వైసీపీ నాయకులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పని పక్షంలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పనమ బాలవజ్రబాబు, పలసాని కిరణ్ కుమార్, అన్నాబత్తిన శివకుమార్, దొంతిరెడ్డి, వేమారెడ్డి, షెక్నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4వ తేదీన వీకెండ్ ఆర్కే బులెటిన్ లో వైసీపీ నాయకులు వెన్నుముక లేని వారని ప్రచారం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. తమపై మాట్లాడించిన మాటలు మా మనసుల్ని కలచివేశాయని అన్నారు. ఈ విషయంపై గతంలో 175 నియోజకవర్గాలలో పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఎక్కడ ఒక కేసు కూడా నమోదు కాలేదని తెలియజేశారు. చట్ట ప్రకారం ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 4వ తారీఖున వీకెండ్స్ విత్ ఆర్కే అనేటువంటి బులెటిన్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క కుటుంబ సభ్యుల గురించి చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రసారమైనటువంటి వార్తలు మా పార్టీలోని కార్యకర్తల యొక్క మనసు కలిచివేశాయి. దానికి స్పందనగా 4 రోజుల తర్వాత మా యొక్క సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోని ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక సిఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈవెన్ అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సింగిల్ కేస్ హ్యాస్ బీన్ నాట్ రిజిస్టర్డ్. అదే ఒక ఆయన అమరావతి ఆయన సాక్షిలో పేపర్లో సాక్షి న్యూస్ లో చెప్తే he has behind the bars for the most 1 month. సాక్షి దాంట్లో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆయన జైల్లో నిర్బంధించారు. నేను ఐఎమ్ క్వశ్చనింగ్ దిస్ పోలీస్, మీకు వెన్నుముక ఉన్న పోలీసులా, వెన్నుముక లేని పోలీసులా? ఒక పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, ఇంకో పార్టీ వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుందా, లేకపోతే బలవంతుల నుంచి బలహీనలు రక్షించాలా, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాన్ని రక్షించాలనేటువంటి భావన కూడా మీకు లేకుండా అక్కడ ఒక న్యాయం చేశారు, ఇక్కడ ఒక న్యాయం చేస్తున్నారు. 175 కాన్స్టిట్యున్సీలో ఒక్క చోట కూడా తీసుకురాదు. కొన్ని ఎస్హెచ్ఓస్ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ బై ది కన్సర్న్ ఎమ్మెల్యేలు, వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారని చెప్పి నౌ వి హావ్ కమ్ టు ది యూనియన్ పబ్లిక్ సర్వీస్. ఈ భారతదేశంలో 3 వ్యవస్థలు చాలా గొప్పవి. ఒకటి న్యాయ వ్యవస్థ, 2 శాసన వ్యవస్థ, 3 అధికార వ్యవస్థ. దీనికి వెన్నుముగ్గా ఉన్నటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లన్నా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే భావంతో మా గుంటూరు జిల్లా ఉన్నటువంటి 7 సమన్వయకర్తల యొక్క ప్రతినిధులతోటి ఈరోజు ఎస్పీ గారి దగ్గర గ్రీవెన్స్ లో పెట్టాం. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ ది ఎస్పీ గుంటూరు